ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడడం, లేదంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే అందులో జోగి రమేష్ ని ఇన్వాల్వ్ చేసేసారు ఈ లోపులోనే, ఓకే అది సిట్ కూడా వేసేసారు, ఆయన అరెస్ట్ చేస్తారా లేదని తర్వాత సంగతి. ఇప్పుడు అలర్ట్ అవుతున్నారా, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారా? ఒకటి, కల్తీ లెక్కర్లో ప్రభుత్వమే డిఫెన్స్ లో పడింది, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో అవతల పక్కకి తోస్తారు. కానీ ఒకటి వెరీ సింపుల్ లాజిక్. ఇదివరకు ఒక అదేది స్కాన్ చేస్తే దాంట్లో హాలోగ్రామ్ తేలిపోయేది. అది ఎందుకని చెప్పి ఆపారు వీళ్ళు వచ్చాక. బేసిక్ సమస్య ఏంటంటే ఇక్కడ బాబు గారి తప్పు అని అన్నాను నేను, లేకపోతే వీళ్ళ తప్పు అన్ను, వ్యాపారుల తప్పు అన్ను. తిలా పాపం తలా పిడికడు కల్తీ లెక్కర్ వ్యవహారంలో. ఇక్కడ ఏమైపోయిందంటే కల్తీ లెక్కర్ నుంచి ఇప్పుడు లెక్కర్ రెగ్యులర్ బిజినెస్ చేస్తే 25,000 కోట్లు వచ్చింది గత ప్రభుత్వంలో. అంతకంటే ఎక్కువ సంపాదించి చూపించాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం లిక్కర్ ని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను తినేవ్వకుండా జగన్ చేశాడు, అది విరక్తి వచ్చింది. కాబట్టి అది సరిచేయాలి. అందుకని వీళ్ళు చేసిన ప్రయత్నంలో ఏడాదికి 10% పెరగాల్సినటువంటి ఇన్కమ్ 3%కే పడిపోయింది. అంటే జగన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఏడాది 17,000 కోట్లు టీడీపీ దిగిపోయినట్టుకి. జగన్ వచ్చాక మొదటి ఏడాది 17,800, తర్వాతకి 17,900, 18,200 ఎంత వచ్చింది. కరోనా ఇంపాక్ట్ అది అయినా రేంజ్ వచ్చింది. ఆ తర్వాత 19.5, తర్వాత 22, ఫైనల్ ఏడాదికి 25,000 కోట్లు. ఇది అప్పుడు వచ్చిన ఇన్కమ్. ఇప్పుడు వీళ్ళు 28కో ఏం తీసుకెళ్లారు, 28,000 కోట్లకి. కానీ 20% మార్జిన్ ఇస్తానని వ్యాపారస్తులు పెట్టమన్నారు. 30% మార్జిన్